మొన్న ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఒక వార్త రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారింది. అది అందరికీ తెలిసినటువంటి విషయం. ఆ వార్త ఏంటంటే, కొంతమంది ఐఏఎస్ అధికారులు ఒక మాజీ ఐఏఎస్ ఆధ్వర్యంలో విజయవాడలో ఒక మీటింగ్ పెట్టుకున్నారని కథనం వచ్చింది. ఆ మీటింగ్ లక్ష్యం ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ నాయుడు గారి ప్రభుత్వం మీద బురద చల్లడం, ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేయడం, ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడం, దానికి కావలసినటువంటి సహకారాన్ని అధికారుల నుంచి తీసుకోవడం, ప్రతిఫలంగా వాళ్లకు అడిగినంత ముడుపులు ఇవ్వడం అని ఆ వార్త యొక్క సారాంశం. ఆ వార్త చెప్పేటటువంటి కథనం. ఆ మీటింగ్కి 5 నుంచి 9 లోపు, అంటే 5 నుంచి 9 ఈ మధ్యలో ఫిగర్ అధికారులు హాజరయ్యారంట. అందులో ఒక మహిళా అధికారి కూడా ఉన్నట్లుగా సమాచారం వచ్చింది. ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ మొదలైంది. చాలా మంది రాజకీయ విశ్లేషకులు, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కావచ్చు, నాలాంటి వాళ్ళు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఈ అంశంపై విశ్లేషణలు కూడా చేశారు. ఇప్పుడు తాజాగా, అంటే నిన్నటి నుంచి అనుకుంటా, మరో ఆసక్తికరమైనటువంటి కథనం బయటకు వచ్చింది. విజయవాడలో జరిగినటువంటి మీటింగ్ మాత్రమే కాదు, అంతకంటే పెద్ద స్థాయిలో బెంగళూరులో కూడా ఒక గూడు పుటాని మీటింగ్, అంటే రహస్య మీటింగ్ జరుగుతున్నాయని మరో ఆన్లైన్ పత్రిక కథనం ఇచ్చింది. ఈ వీడియోలో అదే విషయం పైన మీకు సమాచారం ఇవ్వడంతో పాటు కొంచెం విశ్లేషణ కూడా చేయబోతున్నాను. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి అని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఎవరు కూడా బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. ఇలాంటి విశ్లేషణలు మీకు వస్తూనే ఉంటాయి. మొన్న వచ్చినటువంటి వార్త గాలి వార్త ఏం కాదండి. అది నాకు వేరే సోర్సుల ద్వారా కూడా నేను తెలుసుకున్నటువంటి సమాచారం ఉంది. అందులో విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంతమంది మిత్రులతో మాట్లాడినప్పుడు నిజంగా ఒక మీటింగ్ జరిగినట్లుగా వాళ్ళు చెబుతున్నారు. అయితే ఎవరు ఆ మీటింగ్ పెట్టారు, ఏ మాజీ అధికారి ఆ మీటింగ్కు కారణం అనే విషయంలో రకరకాల పేర్లు అయితే వినిపిస్తున్నాయి. సాక్ష్యాలు లేకుండా మనం పేర్లు బయట పెట్టడం సరికాదు. కాబట్టి నేను కేవలం అనుమానం ఉన్న 2 వ్యక్తులపై మాత్రమే సోషల్ మీడియాలో కామెంట్ చేశాను. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త కథనం ప్రకారం మరింత ఆసక్తికరంగా ఉందండి. విజయవాడలో అధికారులు మీటింగ్ పెట్టుకున్నారని చెప్పుకుంటే, మరి బెంగళూరులో జరుగుతున్నటువంటి మీటింగులు ఏమిటి అనే ప్రశ్న ఇప్పుడు లేవనెత్తబడుతుంది అందరిలో కూడా. ఆ కథనం ప్రకారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో తన రాజకీయ కార్యకలాపాల కేంద్రంగా మార్చుకున్నారని చెబుతున్నారండి. అంటే బెంగళూరులో తన ప్యాలెస్ ఏదైతే ఉందో దాన్ని రాజకీయ కార్యకలాపాలకు కేంద్రంగా, రహస్య సమావేశాలకు అడ్డాగా మార్చుకున్నారని చెబుతున్నారు. వారానికి 1-2 రోజులు మాత్రమే తాడేపల్లి వస్తున్నారని, మిగతా సమయం మొత్తం కూడా బెంగళూరులోనే గడుపుతున్నారని చెప్తున్నారండి. వార్తా కథనాల ప్రకారం కావచ్చు, మరే ఇతర సోర్సుల నుంచి కావచ్చు. అక్కడ జరిగే మీటింగ్ల యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచాలి, ఎలా పెంచాలి, ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఎలా బురద చల్లాలి, దానికి సంబంధించినటువంటి రాజకీయ వ్యూహాలని సిద్ధం చేయడం, ముఖ్యంగా తన మీద ఉన్నటువంటి కేసులు వేగం పెరగకుండా చూడటం, ఈ మొత్తం విషయాల మీదే బెంగళూరుని అడ్డాగా చేసుకొని కార్యకలాపాలు చేస్తున్నట్టుగా వినిపిస్తున్నాయండి. కొంతమంది అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఇక్కడ ఒక రాజకీయ విశ్లేషణ కూడా అవసరం ఉంది మనం తెలుసుకోవటం కోసం. ఎందుకంటే అధికారంలో లేనటువంటి ప్రతిపక్ష నాయకుడు తన రాజకీయ భవిష్యత్తు కోసం వ్యూహాలు సిద్ధం చేసుకోవడం సహజమే, ఏ పార్టీ అయినా చేసే పనే. కానీ అదే సమయంలో తన మీద ఉన్నటువంటి కేసుల నేపథ్యంలో జరిగేటటువంటి మీటింగ్లు కూడా రాజకీయంగా మరింత చర్చకు దారితీస్తాయి. ఇంకో ప్రశ్న ఏంటంటే, ఇక్కడ ఎందుకు హైదరాబాద్ కాదు, ఎందుకు బెంగళూరు? హైదరాబాద్లో ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నది ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండటం, అలాగే ఆయనకు చంద్రబాబు నాయుడు గారితో మంచి సంబంధాలు ఉన్నాయనేటటువంటి రాజకీయ చర్చలు ఉండటం కూడా ఒక కారణం కావచ్చని కొంతమంది విశ్లేషకులు అంటున్నారండి. అదే ఆ ముక్కుపోలు గారు ఉన్నాడు అనుకోండి, అంటే ముఖ్యమంత్రి గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఆయన ఉన్నాడు అనుకోండి, జగన్తో సంబంధాలు ఉన్నాయి కాబట్టి, మంచి సంబంధాలు కాబట్టి హైదరాబాద్లోనే పెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు ఉన్నది రేవంత్ రెడ్డి గారు కదా, అందుకోసం అన్నట్లుగా విశ్లేషకులు కొంతమంది అంటున్నారు. అందుకే బెంగళూరులో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం,
అలాగే అక్కడ రాజకీయంగా కొంత సౌలభ్యం కూడా ఉండటం వల్ల ఆ కేంద్రాన్ని ఎంచుకున్నారని కూడా చెప్పబడుతుంది అనమాట కొంతమంది చెప్తున్నటువంటి మాటలు. ఇక మరో ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే లిక్కర్ కేసులో అరెస్ట్ అయినటువంటి వాసుదేవరెడ్డి కూడా కొంతకాలం బెంగళూరులో ఉండి జగన్ను తరచూ కలిసేవాడని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. మన అందరం తెలుసుకున్నాం కూడా వార్తల నేపథ్యంలో. ఆ సమయంలో సిఐడి అధికారులు అతన్ని అక్కడే అదుపులోకి తీసుకున్నారని కూడా కథనాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు చూస్తే ప్రతిపక్షం వ్యూహాలు రచించడం అనేది సహజం, ఓకే, కానీ ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అంశం ఉంది ఇక్కడ. ప్రభుత్వం ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళ యొక్క తప్పుడు ప్రచారాలు జనాల్లోకి వెళ్లకుండా ఎప్పటికప్పుడు కాపాడుకోవాలి. తప్పుడు ప్రచారాలు అంటే నిజం నిలకడ మీద తెలుస్తుంది, ఓకే, కానీ అబద్ధం చాలా స్పీడ్గా వెళ్తుంది జనాల్లోకి. అది ప్రభుత్వం అనేది కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి విషయం. నిఘా వ్యవస్థ బలంగా పనిచేస్తే ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారు అన్నది బయటికి రావటం పెద్ద కష్టమేం కాదు. కానీ నిఘా వ్యవస్థ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి నిఘా వ్యవస్థ ఫెయిల్ అవుతుంది ఏమోనండి, నాకు కూడా తెలియదు అది. అదే సమయంలో మరొక ముఖ్యమైనటువంటి ప్రశ్న కూడా ఇక్కడ వస్తుందండి. సిబిఐ దర్యాప్తు చేస్తున్నటువంటి కేసులు ఎందుకు సంవత్సరాల తరబడి నత్తనడగ నడుస్తున్నాయి? అక్రమాస్తుల కేసులు కావచ్చు, వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కావచ్చు, ఇంకా అనేక కేసులు ఎందుకు పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళడం లేదు అనేటటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ కేసుల్లో వేగం పెరిగితే ఎవరు ఎక్కడ మీటింగులు పెట్టుకున్నా పెద్దగా ప్రభావం ఉండదు. ఇది కూడా కొంతమంది అంటున్నటువంటి మాటే, నేను అంటున్నటువంటి మాట కాదు, రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నటువంటి మాటలు. దానిపైన మరి సిబిఐ దర్యాప్తు చేస్తుంటే ఇవన్నీ ఎందుకు నత్తనడగని నడుస్తున్నాయి? ప్రభుత్వం ఫెయిల్ అవుతుందా ఈ విషయంలో? అందుకే ఇప్పుడు ప్రధానంగా వస్తున్నటువంటి ప్రశ్న ఇదే. విజయవాడ మీటింగ్లు ఒకవైపు, బెంగళూరు మీటింగ్లు మరోవైపు. ఈ రాజకీయ కథనాల వెనక నిజమేంటి? నిజంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో రహస్య మీటింగులు పెడుతున్నారని మీరు నమ్ముతున్నారా, లేదా ఇవన్నీ రాజకీయ ప్రచారం మాత్రమే అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి అనేది క్లియర్ కట్గా కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎవరు కూడా. ఈ వీడియోని మీ మిత్రులతో కూడా షేర్ చేయండి. ఛానల్ కొంచెం సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్. థ్యాంక్ యూ. జై హింద్.